మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయని తెలుస్తుంది. ఈ సమయంలో తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవటం సంచలనంగా మారింది. ఇందులో భాగంగా గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేశారు. మరోవైపు తన కుమారుడు మనోజ్తో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కుటుంబ వ్యవహారాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ సోమవారం రాత్రి ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. పారదర్శకంగా విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరారు. అవును, తనపై తన తండ్రి చేసిన ఆరోపణలకు సుదీర్ఘ వివరణ ఇస్తూ పలు కుటుంబ అంశాలను ప్రస్తావించారు మంచు మనోజ్. దీంతో పాటుగా మంచు మనోజ్ 3 పేజీల లేఖను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలని కోరుతూ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆయన సహాయం కోరారు. ఈ సందర్భంగా తనపైన తన భార్య పైన ఆరోపణలు పూర్తిగా కల్పితమని, ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా గౌరవంగా బతుకుతున్నాం, ఆర్థిక సాయం కోసం తానెప్పుడు కుటుంబంపై ఆధారపడలేదని, ఎలాంటి ఆస్తుపాస్తులు అడగలేదని మనోజ్ తన లేఖలో పేర్కొన్నాడు. తన అన్న కొన్ని కారణాల రీత్యా దుబాయ్ వెళ్ళడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుందని, మా నాన్న అతని స్నేహితుల కోరిక మేరకు కుటుంబానికి చెందిన ఇంట్లోకి వెళ్తానని, ఏడాదిగా ఆ ఇంట్లోనే ఉంటున్నానని, ఆ సమయంలో తన భార్య గర్భవతిగా కూడా ఉందని తెలిపారు. అయితే తప్పుడు ఉద్దేశంతో 4 నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్టు మా నాన్న చేసిన ఫిర్యాదులో ఎటువంటి నిజం లేదు. కావాలనే నా పైన, నా భార్య పైన ఆరోపణలు చేశారు. గత ఏడాది కాలంగా తాను ఎక్కడ ఉంటుంది, మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లేఖలో ఈ అంశాలన్నీ పేర్కొన్నారు. దీంతో పాటు ఈ వివాదంలోకి 7 నెలల తన కూతురును కూడా లాగారు. ఇది ఎంతో అమానవీయమని, ఇలాంటి విషయాల్లోకి పిల్లలు లాగద్దని, వారిని గొడవలోకి లాగటంతోనే ఈ ఆరోపణల వెనుక ఉన్న ఉద్దేశం తెలిసిపోతుంది. తన భార్యకు తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం సరైంది కాదన్నారు. ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని మా నాన్న దూషిస్తుండడంతో వారు తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఇంట్లో అనుచిత ప్రవర్తన కారణంగా వారు నిరంతరం భయంతో బతుకుతున్నారని, ఈ ఆరోపణలు నిరూపించడానికి సదరు మహిళ సమ్మతితోనే తీసుకున్న సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మా కూతుర్ని పట్టించుకోకుండా ఆయా వద్ద విడిచిపెట్టి వెళ్ళారని చేసిన ఫిర్యాదులోనూ నిజం లేదని, మా అమ్మ సంరక్షణలోనే ఆయా వద్ద పాపను ఉంచామని, నా గాయానికి సంబంధించిన వైద్య పరీక్షల కోసం నేను, నా భార్య ఆ సమయంలో హాస్పిటల్కి వెళ్ళామని మనోజ్ ఈ 3 పేజీల లేఖలో చాలా క్లారిటీగా రాసుకొచ్చారు. ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు ఏమయ్యాయని ప్రశ్నించిన మనోజ్, విజయరెడ్డి, కిరణ్ రెడ్డి వాటిని ఎందుకు తొలగించారు, అసలు ఈ సంబంధం, ఈ గొడవలో విజయరెడ్డి పాత్ర ఏంటి, ఈ ఘటన తీవ్రమైన ఆందోళనను, అనేక రకాల ప్రశ్నలు రేకెత్తిస్తుంది. వారు ఈ ఫుటేజ్లను ఎందుకు దాచిపెడుతున్నారు, ఫుటేజ్ల వెనక దాచిపెడతాం వెనక ఉన్న నిజం ఏంటి అని కనుక్కోవాలని మనోజ్ కోరారు. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా తనకు తాను కెరియర్ నిర్మించుకున్నాను. 8 ఏళ్లుగా విశ్రాంతి లేకుండా మా నాన్న, అన్న సినిమాలకు పనిచేశాను. పాటలకు, ఫైట్లకు, మ్యూజిక్ వీడియోలకు ఎన్నో వాటికి డైరెక్షన్ చేశాను. పలు చిత్రాల్లో హీరోగా కూడా చేశాను. వీటన్నిటికీ ₹1 కూడా తీసుకోకుండా చేశానని ఈ లేఖలో మనోజ్ రాశారు. తన అన్న విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతూనే ఉన్నాడు. నేనెప్పుడూ కుటుంబ ఆస్తులను అడగలేదన్నాడు. ఎప్పుడైనా ఆస్తులు అడిగినట్టు నిరూపించాలని మనోజ్ సవాల్ చేశారు. ఏమన్నా ఉంటే నాతో తేల్చుకోండి, అంటే మగవాళ్ళని తేల్చుకుందాం, ఆడవాళ్ళ జోలికి వెళ్తారేంటి అని కొంచెం ఘాటుగానే విమర్శించారు. తన వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా జీవితాన్ని నిర్మించుకున్న, కుటుంబ ఆస్తులపై ఆధారపడకుండా పిల్లలు పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఈ నేపథ్యంలో మా తండ్రి ఇలా ఫిర్యాదు చేయటం నిజంగా బాధాకరం. విష్ణు, ఆయన బిజినెస్ పార్ట్నర్ వినయ్ మహేశ్వరి, మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులను, స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారని, వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడిన నేపథ్యంలోనే ఇలాంటి ఫిర్యాదులు చేశారని కూడా సంచలన ఆరోపణలు చేశారు మనోజ్. ఇదే సమయంలో
యూనివర్సిటీలో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి తన వద్ద స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. కావాలంటే వాటిని అధికారులకు కూడా సమర్పిస్తానని, తన తండ్రి తనను పక్కకు తప్పించి విష్ణుకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నాడు, నా త్యాగాలు ఉన్నప్పటికీ నాకు అన్యాయం జరుగుతూనే ఉంది, పరువు నష్టం పోయాను, మానసికంగా నష్టం పోయాను, వేధింపులకు గురయ్యానని ఎంతో ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం నిజాయితీగా అందరి ముందు చర్చ జరపాలని సెప్టెంబర్లోనే మా నాన్న నేను హృదయపూర్వకంగా వేడుకున్నా అని చెప్పి ఈ లేఖలో మనోజ్ రాశారు. కుటుంబ పేరు నిలబెట్టడం నా బాధ్యత. మంచు అనే కుటుంబం పేరు ప్రఖ్యాతుల కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటా. అయితే తనను మా తండ్రి ఎప్పుడూ పట్టించుకోలేదు, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు కూడా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు, తన కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు మంచు మనోజ్. పరిస్థితులు ఎంతటి సవాళ్ళను విసిరినా వాటిని ఎదుర్కోవటానికి, సరైన దానికోసం పోరాటానికి ఎప్పుడూ నేను సిద్ధంగానే ఉంటాను. ఎప్పుడు గతంలోనైనా ఇప్పుడైనా ఇక ముందైనా మీరు ఎన్ని కుట్రలు చేసినా వాటిని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉంటానని మనోజ్ ఈ లేఖలో పేర్కొన్నారు.